హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నవి అటుకులు. హిందీలో పోహా అంటారు. ఈ అటుకుల వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. అటుకుల్ని స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చేసుకుని ఈజీగా ప్రిపేర్ చేసుకుని రెసిపీస్గా చేసుకుని తినవచ్చు. వీటితో పోహా చేసుకోవచ్చు, పాలల్లో కలిపి తినవచ్చు, దోశ ఇడ్లీ పిండిలో వాడుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. దీంట్లో ఫైబర్ కంటెంట్, ఐరన్ కంటెంట్, పొటాషియం వంటి వివిధ రకాల పోషకాలు శరీరానికి శక్తిని, కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఈ పోహా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పసుపు, పల్లీలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, రుచికి సరిపడినంత సాల్ట్. ముందుగా ఒక కప్పు ముడి బియ్యంతో చేసిన అటుకులు తీసుకున్నాను. అట్లానే చాప్డ్ వెజిటబుల్స్, గ్రీన్ చిల్లీ, ఒక ఆనియన్, చాప్ చేసిన ఆనియన్, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ లెమన్ జ్యూస్. మన ఇంట్లో ఏవి అవైలబుల్‌గా ఉంటే ఆ వెజిటబుల్స్ తీసుకోవచ్చు. ఈ అటుకులనేవి ఇన్సులిన్ మోతాదు, మెరుగైన వినియోగాన్ని కూడా నిర్ధారిస్తుంది. అందువల్ల ఆరోగ్యకరమైన జీవనశైలి ఆహారాన్ని అనుసరించాలనుకునే వారికి అటుకులు బెస్ట్ ఆప్షన్. పాన్ హీట్ ఎక్కాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీడిపప్పు, అట్లానే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని వేగే వరకు వేయించుకోవాలి. ఈ అటుకుల పోహాలో మనకి వెజిటేబుల్స్ యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్స్లో ఉన్న పోషకాలు కూడా మన శరీరానికి అంది శక్తినిస్తాయి. వేగిపోయినాయి. వేగాక దీంట్లో పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని, గ్రీన్ చిల్లీ, అట్లానే ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకొని, మనం తీసుకున్న వెజిటబుల్ పీసెస్ కూడా, చాప్డ్ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇవి మగ్గే వరకు కలుపుకోవాలి. కొంచెం సేపు అట్లా మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ అట్లా. తర్వాత ఇవి మగ్గినాయి అనుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఈ మగ్గి ముక్క మెత్తబడింది అనుకున్నాక గరిటెతో ఇట్లా ప్రెస్ చేస్తే మనకి ముక్క మెత్తబడినట్టు, మగ్గినట్టు తెలుస్తుంది. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో వెజిటబుల్స్‌తో. తర్వాత మనం తీసుకున్న ఈ ఒక బౌల్‌లో అటుకుల్లో వాటర్ వేసి, వాటర్ స్క్వీజ్ చేసి ఈ అటుకుల మిశ్రమాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేయడమే. తర్వాత పైన కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి, మనం తీసుకున్న లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసి, సాల్ట్ సరిపోయిందో లేదో సరిచూసుకుంటే ఎంతో టేస్టీగా ఈ చలికి వేడివేడిగా తినాలనిపించే బ్రేక్‌ఫాస్ట్ మరియు స్నాక్స్ రెసిపీ పోహా రెడీ. ఇది మీ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.